ఇట్స్ ఎఫైర్ టు సేఫ్ గార్డ్ ఆల్ ఆఫ్ ఇట్. కానీ నిఘా అయితే ఉండాలి కదా. మనం అమెరికా మాట్లాడుతున్న ఇది మెక్సికన్ సైడ్ లో వాల్ కట్టాలి అన్నంత సీరియస్ ప్రపోజల్స్ కాకపోయినా మినిమల్ గా ఫెన్సెస్ అనో వాచ్ అనో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వాడుతున్నాం మనమైతే వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. వీ నీడ్ టు డూ మోర్ ఆన్ దట్ ఫ్రంట్ అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో దాన్ని ఇంటర్నల్ స్ట్రైఫ్ గా చూసి వాళ్ళ సంఖ్య వాళ్ళు తేల్చుకుంటారు అనుకుంటే వాళ్ళ ఇమేజెస్ ఇటు పక్కన కూడా ఉన్నారు కాబట్టి మన భూభాగంలో కూడా ఆ గ్రూప్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం డెఫినెట్ గా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ మాబ్ సైకాలజీలో మాబ్ మెంటాలిటీ తోటి వాళ్ళు ఏదో ఒక డిస్టర్బెన్స్ కావాలి, రీజన్స్ అవసరం లేదు. అక్కడ యూత్ లీడర్ ఎవరు చనిపోయాడు, దానికి అంత స్టేచర్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. దాన్ని అంత పెద్ద స్టేచర్ ఇచ్చి దాని గురించి పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి ఇంకొద్దిగా ఎమోషన్స్ రైజ్ అయ్యి ఆ ఎమోషన్స్ ఫాలో అవుట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ఫాలోఅవుట్ విత్ ఇన్ బంగ్లాదేశ్ వరకు కంటిన్యూ ఉంటే ఒక సమస్య లేదు. దాన్ని ఇంకొద్దిగా క్రాస్ బోర్డర్స్ కూడా మన వైపులో కూడా ఏదో ఆర్గనైజ్ చేయాలి, ఏదో గొడవ చేయాలి, దానికోసమే ఒక అబ్బాయిని చుట్టూ కట్టి కొట్టారు అనేది ఇలాంటి ఏదైనా లింక్స్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ ఇట్ కెన్ స్పిల్ ఓవర్ టు అవర్ ల్యాండ్ పార్ట్స్ ఆల్సో. కాబట్టి మన వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. దో వీ హ్యావ్ నథింగ్ అగెన్స్ట్ బంగ్లాదేశ్ రైట్ అవే. బంగ్లాదేశ్ కి ఇండియాకి గవర్నమెంట్ లెవెల్లో మిలిటరీ లెవెల్లో ఓపెన్ గా డిస్ప్యూట్ ఏమీ లేనప్పటికీ ఈ ఈ స్పూరియస్ గ్రూప్స్, టెర్రరిస్ట్ గ్రూప్స్, ఈ సోకాల్డ్ యూత్ లీడర్స్ వాళ్ళకున్నటువంటి పెయిన్ ని ఈ మాబ్ కోర్ట్స్ ద్వారానో లేదంటే మాబ్ యాక్టివిటీస్ ద్వారానో స్ట్రీట్ ఆర్సనింగ్ ద్వారానో ఇవన్నీ చేయాలని అనుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ సాడ్ థింగ్ ఫర్ బంగ్లాదేశ్ అండ్ ఇట్ కెన్ ఆల్సో బి వెరీ ఇరిటేటింగ్ థింగ్ ఫర్ ఇండియా. మనకు కూడా ఎంతో కొంత మనకి ఆ ఇరిటేషన్ ఉంటుంది మన బోర్డర్స్ లో. డెఫినెట్లీ అవర్ ఫోర్సెస్ నీడ్ టు బి, అవర్ గవర్నమెంట్ నీడ్స్ టు బి మోర్ అలర్ట్ అని నేను అనుకుంటున్నాను. యాక్టివ్గా యూ హిట్ ఆన్ ద హెడ్. ఇది మనం ఎలక్షన్స్ టైంలో మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడే కాదు, లాస్ట్ ఎలక్షన్స్ అంతకుముందు ఎలక్షన్స్ విషయంలో కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో లేదా మన భూభాగాల్లో ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, కొన్ని గ్రూప్స్ కానివ్వండి, డెఫినెట్ గా రోహింగ్యా లాంటి గ్రూప్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇన్ఫిల్ట్రేషన్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఇవ్వటం, వాళ్ళకి అదర్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం, ఇవన్నీ మనం ట్రైబ్స్ ఉన్నాయి, క్రెప్సిజం ఉంది, కొంత నిజం ఉంది, అన్ని జరుగుతున్నాయి.